श्रीगुरुभ्यो नमः। हरे ओम। ईशाना सर्वविद्यानां ईश्वरा सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा। शिवों सर्वं శ్రీ పరమేశ్వరార్పితం। మేనరాశి వారికి జూలై నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా జూలై నెలలో ఆర్థిక పరంగా కాస్త ఓట కలుగుతుంది. అప్పుడు వారు కొంచెం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. రావాల్సిన బాకీలు 20% వచ్చిన అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక విషయంలో ఎక్కడ తప్పిదం చేస్తాం ఖచ్చితంగా తెలుసుకుంటుంటారు. పైగా ఇంత పూర్వం మీరు మర్చిపోయినటువంటి సేవింగ్స్ సంబంధించినటువంటి పత్రాలు కనబడతాయి. అమ్మయ్య, ఇన్ని రోజులు ఈ పత్రం కోసం చాలా సమయం ఎతికాను, భగవంతుడు నా ఎందుకు ఉన్నాడు, నాకు ఈ పత్రాలు కనబడటం నాకు చాలా అవసరం అనే ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి కాస్త గౌరవం తగ్గుతుంది. కేంద్రంలో మీ గౌరవం అలాగే ఉంటుంది, కానీ జనాలు ఆధారం తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కానీ ఇతరితర కార్యక్రమాల్లో మీరు పాల్గొని నిరుత్సాహపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం గట్టుకాలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఎంత మీ యొక్క టాలెంట్ చూపించినా సరే, లేదు నాకు వేరే విధంగా కావాలని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశమే గోచరిస్తూ ఉంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాటలు అనేటువంటి పెరుగుతున్నాయి. తగ్గేటువంటి అవకాశం ఎక్కడ కనబడడం లేదు. ఎంతసేపటికి కూడా లేనిపోయిన మాటలతోటి గొడవని పెద్దది చేసేటువంటి అవకాశమే గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక జూలై నెల 8వ తారీఖు నుంచి 23 మధ్యలో పెట్టుకోండి. నష్టం రాదు, ₹10 లాభాన్ని ఖచ్చితంగా చూస్తాం. వ్యాపారాలు చేయాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా మీడియాకు సంబంధించి కానీ, ఫ్రూట్స్ కు సంబంధించి కానీ, ఆహార పదార్థాలకు సంబంధించి కానీ, ఫుడ్ బిజినెస్ కానీ అద్భుతంగా మీరు కలిసి వస్తుంది. అది కూడా ప్రత్యక్షంగా చెయ్యండి. ఎక్కడా నష్టం అనేటువంటి మాట ఉండదు. కాస్త లాభదాయకమైన విషయం గోచరిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అప్లై చేయవద్దు. క్షేమదాయకంగా లేదు. మీరు అక్కడికి ఒకవేళ వెళ్ళినా అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని నేను అనవసరంగా ఇక్కడికి వచ్చానని బాధపడటం, మదనపడటం తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. ఇక ఈ మీనరాశి వారికి ఆకస్మికమైన ధనం వచ్చే అవకాశం 70% కనబడుతోంది. జూలై 3వ వారంలో ఖచ్చితంగా వస్తుంది. ఆనందదాయకంగా ఉంటారు. స్థిరాస్తులు అనేటువంటివి కొనుగోలు చెయ్యరు, చరాస్తులు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మీనరాశి వారు మీరు పూర్వం విడిచిపెట్టినటువంటి ధనం కానీ ఏదైతే ఉందో మీ దగ్గరికి రావడం, ఆనందమైనటువంటి వాతావరణం మెలవడం జరుగుతుంది. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. ఒకవేళ కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. మీనరాశిలో ఆడవారి విషయానికి వస్తే కనుక ముఖ్యంగా కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ఆనంద విందు వినోద శుభ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటుంటారు. ఎప్పుడూ చూడనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వివాహం కొరకు ప్రయత్నాలు ప్రారంభం చేయాలి అనే వారికి జూలై 13వ తారీఖు నుంచి 18 వరకు అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. సంతానానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి నిరుత్సాహమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య కీచురాట్లు తగ్గేటువంటి అవకాశం ఆడవారికి కలుగుతోంది. పైగా మీరు చేసేటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా ఇళ్ళలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంలో మీరు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మీనరాశి వారు ఈ నెలంతా కూడాను ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మెదడుకు సంబంధించి ఎక్కువ శాతం తలపోట్లు రావడం, కళ్ళు తిరగడం అనేటువంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నెలంతా కూడాను
మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం కానీ, గజేంద్ర మోక్షం కథ ప్రవచనం వినడం కానీ లేని పక్షంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటోకి తులసి మాల అలంకరణ చేసి పై భాగం ముందు గులాబీ అర్చన చేయడం కానీ, గులాబీ పువ్వులు అలంకరణ చేయడం లేదా గులాబీలతో స్వామివారికి అర్చన చేయించుకోవడం కానీ క్షేమదాయకంగా ఉంటుంది. కుదిరితే నమో నారాయణాయ నమః అంటూ రోజులను ప్రతి రోజు నిత్యము కూడా ఆ నారాయణ మంత్రం పఠించడం క్షేమదాయకం. ఇది కూడా చేయలేకపోతే కనుక చక్కగా ఒక రాగి గ్లాసులో 2 తులసి దళాలు ఉంచుకుని సూర్య భగవానుడికి ఆ రాగి గ్లాసులో ఉన్నటువంటి నీటిని సమర్పించి, స్వామి నా యొక్క కష్టం తీర్చవయ్యా అని చెప్పి ఆ రాగి గ్లాసులో ఉన్నటువంటి తులసి దళాలతో కూడుకున్న నీటిని మీరు స్వీకరించడం అనేటువంటిది అత్యంత క్షేమదాయకం. ఇక ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా జూలై 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమాదం జరిగేటప్పుడు తలకి సంబంధించి మాత్రం ఎక్కువ శాతం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా తులారాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులకు ఉద్యోగ శుభవార్తలు ఖచ్చితంగా మొదటి వారంలోనే వింటున్నారు. ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చివరి వారంలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఇక మీనరాశి వారు జూలై నెలంతా కూడా నారాయణ నారాయణ అనుకోవడం అత్యంత క్షేమదాయకంగా ఉంటుంది. సర్వము శ్రీమన్ నారాయణ రాజ్యం కలుగుతుంది. పరమేశ్వర